ఈరోజు మీకు ఒక ప్రాజెక్ట్ చెప్తాను. ఆ ప్రాజెక్ట్ మీకు ఒక 3 మంత్స్‌లోనే త్వరగా లిస్ట్ అయిపోతుంది. సో, దీని లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ లింక్ తీసుకోండి. మైసెస్ బ్రౌజర్‌లో పేస్ట్ చేయండి. యాడ్ టు క్రోమ్ అని వస్తుంది బ్లూ కలర్‌లో. అక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కింద బొమ్మ ఇమేజ్ ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే డౌన్ వ్యాలిడేటర్ క్రోమ్ అని ఉంటుంది. ఇది ఆల్రెడీ చాలా రోజులు జరుగుతుంది. బట్ వాళ్ళ వెబ్సైట్ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళకున్న ఇంటర్నల్ గ్లిచ్ వల్ల చాలా వరకు అయితే వెబ్సైట్ వర్క్ చేయలేదు. సో ఇప్పుడు ప్రాపర్గా వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా దీనికి వాలెట్ కనెక్షన్ ఆప్షన్ కూడా రాలేదు. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ అని వస్తుంది, లాగిన్ అని వస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడిని అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే పంపించుంటారు. మీరు రిఫ్రెష్ చేశారంటే ఓటీపీ ఇలా కనిపిస్తుంది. ఆ ఓటీపీని తీసుకొని అక్కడ పేస్ట్ చేయండి, లేదా టైప్ అన్నా చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళే వెరిఫికేషన్ చేసుకుంటారు కరెక్టా కాదా అనేది. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోగానే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు బోనస్ పాయింట్స్ అండ్ ఎక్స్ట్రా రివార్డ్స్ కోసం రెఫరల్ కోడ్ అప్లై చేయమంటారు. నా రెఫరల్ కోడ్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లోనే ఇచ్చుంటాను. రెఫరల్ కోడ్ అప్లై చేసి అప్లై కోడ్ అని కదా దాని మీద క్లిక్ చేశారంటే మీకు అప్లై అయిపోతుంది. ఆ పేజ్లో మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా లేదా అని చూపిస్తుంది. అలాగే మీరు ఒకసారి రిఫ్రెష్ చేశారంటే మీకు వచ్చిన బోనస్ పాయింట్స్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తున్నాను. మీరు కావాలంటే డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని ఆఫ్ చేసుకున్నారంటే మీకు ఇలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రీగా పాయింట్స్ రావాలి అనుకుంటే ఫస్ట్ పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అని వస్తుంది. ఆ డాష్ బోర్డ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నాట్ క్లైమ్డ్ అని వస్తుంది. ట్విట్టర్ పాయింట్స్, డిస్కార్డ్ పాయింట్స్ అంటే ఏవైతే సోషల్ మీడియా పాయింట్స్ ఉంటాయి అవి నాట్ క్లైమ్డ్ అని వస్తుంది. అప్పుడు వెబ్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అప్లై చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. అంటే ఇది వెబ్ బ్రౌజర్ కదా, సో అందుకని మళ్ళీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. వన్స్ సైన్ ఇన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్లో ఇలా చూపిస్తుంది. అంటే టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, అలాగే మీ ఇన్విటేషన్ కోడ్ అంటే ఎవరైనా రెఫర్ చేయడానికి జనరేట్ రెఫరల్ కోడ్, అలాగే ఈరోజు మీ ఇన్కమ్స్ ఎంత, ఈ పౌచ్లో ఎన్ని వచ్చాయి అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తుంది. ఇది మీ డాష్ బోర్డ్ అనమాట. బిలోలో మీకు జనరేట్ మై కోడ్ అని కదా, అక్కడ క్లిక్ చేశారంటే మీరు ఇన్వైట్ చేసుకోవడానికి కూడా మీ ఇన్వైట్ కోడ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు అంటే సెల్ఫ్ రెఫర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, రెఫర్ చేసి ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే, రెఫరల్ ఇన్కమ్ కూడా కావాలి అనుకుంటే మీరు కూడా ఈ కోడ్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రెఫరల్ కోడ్ కింద అప్లై చేయించారంటే కొంచెం రివార్డ్ అనేది మీకు ఎక్స్ట్రా వస్తుంది. అంటే వాళ్ళకి ఒక 100 పాయింట్స్ అలా వచ్చాయంటే మీకు ఒక 14 పాయింట్స్, 10 పాయింట్స్ అంటే 10%, 20% వస్తుంది. దానికంటే ఎక్కువ ఏం రాదు. బట్ సెల్ఫ్ రెఫర్స్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మీకు రెఫర్ చేయాలనుకుంటే రెఫర్ ఏ ఫ్రెండ్ అని చెప్పేసి అని ముందు మీరు ఏదైతే డాన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశారో దాంట్లోకి వెళ్ళారంటే అక్కడే మీకు సోషల్ మీడియా టాస్క్లు క్లైమ్ చేయడానికి బిలోలో ఇచ్చుంటారు. ఎక్స్ అకౌంటు, అలాగే డిస్కార్ట్ అండ్ టెలిగ్రామ్. ఈ 5,000 ఇక్కడే 15,000 పాయింట్స్ అనేది ఫ్రీగా వస్తాయి మీకు. జస్ట్ వాళ్ళ అకౌంట్ని ఫాలో చేసి అలాగే డిస్కార్ట్లో జాయిన్ అయితే, టెలిగ్రామ్లో జాయిన్ అయితే చాలు 15,000 పాయింట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మీరు సైన్ ఇన్ అయిపోగానే ఈ పని మాత్రం చేయండి. ఈ 15,000 క్లైమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు నెట్ నార్మల్గా మైసెస్ బ్రౌజర్లో ఓపెన్ చేసి పెట్టుంటే బ్యాక్గ్రౌండ్లో కానీ నెట్ని తీసుకొని వాళ్ళు ఆటోమేటిక్గా ఎర్న్ చేస్తూ ఉంటారు కాయిన్స్. దీని లిస్టింగ్ మీకు జనవరి నుంచి మార్చ్ లోపల ఉండొచ్చు. అంటే Q1 2026 అన్నారు కాబట్టి మీకు వితిన్ 3 to 4 మంత్స్లోనే మీకు దీంట్లో నుంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని కంపల్సరీ చేసుకోండి. లింక్ మాత్రం మన టెలిగ్రామ్లో ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఎర్నింగ్ అనేది మీరు రెఫర్స్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంతసేపు ఉంచారు, ఎంత నెట్ని వాళ్ళకి సపోర్ట్ కింద కనెక్ట్ చేసి ఉంచారు, వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు మీకు ఎర్నింగ్స్ ఇస్తూ ఉంటారు. ఒక 15 మినిట్స్కో 20 మినిట్స్కో రిఫ్రెష్ చేస్తారనుకోండి మీకు ఎన్ని పాయింట్స్ ఎర్న్ అయ్యి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవి సేమ్ లైక్ గ్రాస్, ఇంతకుముందు గ్రాస్ లైట్ నోడ్ అని చెప్పేసి ఒక ఎయిర్ డ్రాప్ చేసాము. అది చాలా మెంబర్స్కి ల్యాక్స్లో ఇచ్చింది, అలాగే కొంతమందికి థౌజండ్స్లో ఇన్కమ్ ఇచ్చింది. అంటే మనం ఎంతసేపు ఆన్లో ఉంచాము, మన రెఫరల్స్ ఎంతమంది ఆన్లో ఉంచారు, అలాగే మనం సెల్ఫ్ రెఫర్స్ చేసుకున్న సెల్ఫ్ రెఫర్స్ కూడా కౌంట్ అవుతుంది. దీంట్లో వెబ్ బ్రౌజర్స్ కాబట్టి సెల్ఫ్ రెఫర్స్ కౌంట్ అవ్వదు అనేదే ఉండదు. మీరు సెల్ఫ్ రెఫర్స్ కూడా వేరే అకౌంట్ ఉంటే, వేరే ఫోన్ ఉంటే దాంట్లో కూడా మీరు మైసెస్ బ్రౌజర్ ఆన్ చేసుకొని మీరే సెల్ఫ్ రెఫర్స్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒరిజినల్గానే వేరే ఫ్రెండ్స్ ఉన్న దానికి కూడా రెఫర్స్ చేసుకోవచ్చు. అలా అని రెఫర్స్ చేస్తున్నారు కదా అని మీరు ఎంటీగా కానీ అంటే మీరు చేయకుండా వర్క్ అలాగే ఉంచారు అంటే మీకు వాలెట్ కనెక్షన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకోరు, మీకు లిస్ట్ అయినా సరే కాయిన్స్ ఇవ్వరు. అలాగే ఈ ప్రాజెక్ట్ కంటే ముందు కూడా మీకు ఒక ప్రాజెక్ట్ చెప్పాను, హనీ గెయిన్ అని చెప్పి. అది మన టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టాను.
మీరు టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే మాత్రం ఫస్ట్ దాంట్లో విజిట్ అయ్యి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అన్ని ప్రాజెక్ట్స్ లింక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ మీరు ప్రాజెక్ట్ చెప్పిన వెంటనే దాని నుంచి జాయిన్ అయిపోయి మీరు ముందుంటే వీడియో పోస్ట్ చేయకముందు నుంచే మీరు అక్కడ నుంచి గెయిన్ చేస్తూ ఉండొచ్చు. వీడియో చెప్పిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకేదైనా మీకు బ్యాలెన్స్ ఉంటే ఎర్నింగ్ పాయింట్స్ అనేవి దీన్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ వీడియో చేస్తాను.